హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ పోలీస్ అకాడమీ. కాకి చొక్కా వేసుకోవాలని, ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, జీవితంలో స్థిరపడాలని ఎంతోమంది విద్యార్థులకి ఒక కళ. కానీ ఆ కళని కొద్ది మంది మాత్రమే నిజం చేసుకుంటారు. ఆ కొద్ది మందిలో నువ్వు ఒకరిగా ఉండాలంటే ఏం చేయాలి? మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలంటే ఎలా? సో దీనికి సంబంధించి మనకి మాస్టర్ స్ట్రాటజీ ఏంటనేది మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఎవరైతే జస్ట్ ఈ స్ట్రాటజీ ఫాలో అవుతారో 100% మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి 2026లో మీరు వద్దన్నా కూడా నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించింది ఏపీలో కానీ టీఎస్లో కానీ. సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి, 100% నోటిఫికేషన్ రాబోతుంది. సో ఎందుకంటే మీకు సిలబస్ తెలుసు, ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి అవన్నీ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయడానికి మినిమం అంటే మీరు మ్యాక్సిమం అవర్స్ స్పెండ్ చేసినా మీకు మినిమం 6 months పడుతుంది. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే ఏం చేస్తారు? ఒకవేళ నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, సో మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు తెలుసు టైం ఎంత ఉంటుందో. జస్ట్ మీకు 2 months 3 months కూడా టైం ఇవ్వట్లేదు. మరి ఆ 2-3 monthsలో ఈ సిలబస్ కంప్లీట్ చేయడం సాధ్యమవుతుందంటే ఇంపాసిబుల్. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవాడు ఎప్పటికీ జాబ్ సాధించలేడు. జాబ్ సాధించేవాడు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏ క్షణం అయితే నేను కాకి చొక్కా వేసుకోవాలని ఫిక్స్ అయ్యావో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. 100% జాబ్ వస్తుంది. ఓకే, రైట్. మరి మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? సో ఇక్కడ ప్రిపరేషన్ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్. 100% మనకి సిలబస్ మీద కంప్లీట్గా క్లారిటీ ఉండాలి. తర్వాత ఏ సబ్జెక్ట్స్ మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్లో మనకి టాపిక్స్ వైపు తీసుకుంటే ఏవి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏమి చదవాలో కాదు, ఏమి చదవకూడదో కూడా నీకు తెలియాలి. అంతేగాని బ్లైండ్గా నువ్వు ఏదో ఒక బుక్ ముందు పెట్టుకొని ప్రిపేర్ అయితే స్కోర్ చేయలేవు, కాంపిటీషన్లో ఉండలేవు. సో దీనికి కంప్లీట్గా ఒక ప్లాన్ అనేది ఉండాలి. సో ఆ ప్లాన్ అనేది మీకు నేను డిస్కస్ చేస్తాను, అది సిన్సియర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, రైట్. సో దీనికి సంబంధించి మనకి ఇంకా సిలబస్ తీసుకుంటే మనకి అంటే సబ్జెక్ట్స్ తీసుకుంటే మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో మనకి జనరల్గా ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. రీజనింగ్, అర్థమెటిక్, మనకి హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అని ఉంటాయి. ఓకే, ఇవి మెయిన్ మనకి సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. సో ఇందులో మనకి ఈ ఇంగ్లీష్ అనేది మీకు తెలుసు, అఫ్కోర్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉంటుంది, బట్ మెయిన్స్ ఎగ్జామ్లో ఎస్ఐ ఎగ్జామ్లో ఉంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ మరి ఇందులో మనకి మోస్ట్ డిసైడింగ్ సబ్జెక్ట్స్ తీసుకుంటే మనకి ఏ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు అంటే 100% మనకి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ ఎగ్జామ్లో 200 మార్క్స్కి 100 మార్క్స్ మనకి ఓన్లీ ఈ 2 సబ్జెక్ట్స్ నుంచే ఇస్తారు. అంటే 50% ఇస్తారు. 50% ఆఫ్ ద మనకి మార్క్స్ మనకి ఓన్లీ 2 సబ్జెక్ట్స్ నుంచే ఇస్తారు. ఇంకా మిగతా 100 మార్క్స్ మనకి సో మిగతా అన్ని సబ్జెక్ట్స్ అన్నీ అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ జనరల్ సైన్స్ అంటే ఇందులో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఇవన్నీ కలిపి మనకి రిమైనింగ్ 100 వస్తాయి. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఒక ఓసియన్ అని చెప్పవచ్చు. ఓకే, చాలా వాస్ట్ సిలబస్. సో ఇందులో మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏవి రావో కూడా తెలియదు. సో మొత్తం ఒక బుక్ అని చదివిన అందులో నుంచి క్వశ్చన్స్ ఎన్ని వస్తాయో కూడా తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఈ వీటి సబ్జెక్ట్లో ఉంటుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు, ఒకవేళ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకే, సో వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి రీజనింగ్, అర్థమెటిక్ వెయిటేజ్ ఉంటుంది. వాటి తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ వెయిటేజ్ ఏముంటుంది, మనకి ఎక్కువగా వెయిటేజ్ ఏముంటుందంటే హిస్టరీ. ఓకే, సో నెక్స్ట్ హిస్టరీ ఇది 3rd ఇవ్వచ్చు. ఓకే, 1, 2 అనుకుంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ మనకు హిస్టరీ ఇవ్వచ్చు. తర్వాత మనకి నెక్స్ట్ ఇచ్చేది మనకి జాగ్రఫీ. ఓకే, సో జాగ్రఫీ నెక్స్ట్ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నెక్స్ట్ దాని తర్వాత చూస్తే మనకి ఇంకా పాలిటీ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి ఈ 5 సబ్జెక్ట్స్కి మనకి ఒక ఆర్డర్గా తీసుకుంటే 5 సబ్జెక్ట్స్ మనకి ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. సో అంటే మనకి ఇందులో మనకి హిస్టరీ కూడా నాకు మినిమం మనకి 15 to 20 మార్క్స్ ఇస్తారు మీకు. అలాగే పాలిటీలో కూడా ఒక 15 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాగ్రఫీలో కూడా 15 to 20 ఇవ్వచ్చు. అంటే మనకి ఒక ప్లస్ ఆర్ మైనస్ అవుతుంటాయి. అంటే లాస్ట్ టైం 25 ఇచ్చారు సార్, అంటే జస్ట్ అప్రాక్సిమేట్ చెప్తున్నాను, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంటాయి.
సో ఇక్కడ ఏంటంటే మనకి ఖచ్చితంగా అంటే మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే సో ఇందులో ఈ 2 సబ్జెక్ట్స్ పోను మిగతా సబ్జెక్ట్స్లో తీసుకుంటే ఇవి డిసైడింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. అంటే హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ 3 సబ్జెక్ట్స్ ఈ 5 సబ్జెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ 5 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే మరి మిగతావి చదవాల్సిన అవసరం లేదు సార్, కరెంట్ అఫైర్స్ కూడా చాలా వెయిటేజ్ కూడా అంటే ఎస్ డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఒక 10 to 15 మార్క్స్ వస్తాయి. సో అది కూడా మీకు ఈజీగా ఎలా ప్రిపేర్ కావాలి, సో ఎలా మనము ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు కూడా మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. సో నెక్స్ట్ తీసుకుంటే మనకి ఈ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే 6th కరెంట్ అఫైర్స్కి ఇవ్వచ్చు. ఓకే రైట్. సో మరి ఈ 6 సబ్జెక్ట్స్ ఫస్ట్ మనము అంటే 6 సబ్జెక్ట్స్ మనం ఒకే రోజు ప్రిపేర్ కావాలా? సో మరి 6 సబ్జెక్ట్స్ ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే మిగతా వదిలేమని కాదు నా ఉద్దేశం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఏ సబ్జెక్ట్ని వదిలేయడానికి ఛాన్స్ లేదు. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అంటే పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, నన్ను అడుగుతుంటారు సార్ అర్థమెటిక్ నేను వదిలేద్దాం అనుకుంటున్నాను, సో మిగతా సబ్జెక్ట్స్ని ఫోకస్ చేద్దాం అనుకున్నాను. నువ్వు అర్థమెటిక్ వదిలేద్దాం అనుకుంటే జాబ్ను వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే సో అంత డిసైడింగ్ సబ్జెక్ట్ని ఎలా వదిలేస్తావు? సో ఈ సబ్జెక్ట్ చదువుతావు, అందులో నుంచి ఎన్ని వస్తాయో తెలియదు, సో అవి ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు. అలాంటప్పుడు సో కంప్లీట్గా మనము ఈ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యేటట్టు ఉండదు. సో అందుకే ఏ సబ్జెక్ట్ని వదిలేయాలని ఇక్కడ అనుకోకండి. ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉందో. సో ఎవ్రీ నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ పెరుగుతుంది, కట్ ఆఫ్ మార్క్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ దేనికి ఇవ్వాలి, సో అందులో మనము మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచించండి. ఓకేనా. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ వైజ్ మీకు బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను. అంటే ఏ సబ్జెక్ట్ని మనం ఎలా ప్రిపేర్ కావాలి. ఓకే రైట్. ఫస్ట్ రీజనింగ్. సో రీజనింగ్లో మనకి మీరు ఫస్ట్ ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే సో ఒక బేసిక్స్ నుంచి మనకి అంటే లెటర్స్ నెంబర్స్ అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్ నెంబర్స్ అనే కాన్సెప్ట్స్ నుంచి మనకి దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రీజనింగ్ నుంచి ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఈ లెటర్స్ నెంబర్స్ని బేస్ చేసుకునే ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకోండి. లెటర్స్ నెంబర్స్ అంటే ఆల్ఫాబెట్ లెటర్స్, లెటర్ సిరీస్, లెటర్ క్లాసిఫికేషన్, లెటర్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, ఇవన్నీ లెటర్స్ కిందకి వస్తాయి. అలాగే నెంబర్స్ అంటే మనకి ఏమొస్తాయి, మనకి స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్లో బేస్ చేసుకొని మనకి నెంబర్ సిరీస్, నెంబర్ క్లాసిఫికేషన్, నెంబర్ ఎనాలజీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో జస్ట్ ఈ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకే రైట్. సో ఇంకొకటి ఏంటంటే మీకు రీజనింగ్లో మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే సీక్రెట్ ఏంటంటే లాజిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ మనకి అక్కడ ఎగ్జామ్లో రిపీట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ జస్ట్ బ్లైండ్గా ప్రిపేర్ కావడం కాదు, ఎలా ప్రిపేర్ కావాలనేది ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 45, ఇక్కడ 46 అండ్ ఇక్కడ నెక్స్ట్ 70, నెక్స్ట్ 141 ఇచ్చాను డాష్. ఇది నెంబర్ సిరీస్ సంబంధించిన ఒక క్వశ్చన్. వీలైతే వీడియో పాజ్ చేసి ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, సో ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారి అనలైజ్ చేసుకోండి నేను చేయగలుగుతానా లేదా అని మీకు ఐడియా ఉంటే. ఓకే రైట్. సో మనం ఏం చేస్తాం జనరల్గా ఎగ్జామ్లో మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది, నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందంటే యాడిషన్ చేసుకుంటాం, మల్టిప్లై చేస్తాం, తర్వాత డిఫరెన్స్ చూసుకుంటుంటాం. సో ఈ తెలియకుండానే మనకి చాలా టైం స్పెండ్ చేస్తుంటాం. ఫైనల్గా మనకి దానికి సంబంధించిన ఆన్సర్ వస్తుందో రాదనేది కూడా డౌటే. ఓకే, సో వెరీ డేంజరస్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే చూడడానికి అలా అనిపిస్తాయి కానీ రీజనింగ్ అది అనిపిస్తుంది కానీ సో రీజనింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ వెరీ డేంజరస్ ఉంటాయి. సో మీరు దీనికి సంబంధించి అంటే ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు తెలియాల్సింది లాజిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 45 × 1 45 + 1 చేస్తే 46 వస్తుంది. అలాగే 46 × 1.5 చేసి సో +1 చేస్తే మీకు 70 వస్తుంది. 70 × 2 సో × 2 + 1 చేస్తే మీకు 141 వస్తుంది. నెక్స్ట్ ఏం రావాలి, × 2.5 + 1 చేయాలి, చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. అంటే 45 × 1 45 + 1 46. సో అంటే లాజిక్ ఏంటి, × 1 + 1 చేస్తే వచ్చింది, ఇక్కడ × 1.5 + 1. సో నెక్స్ట్ × 2 తర్వాత ఏం రావాలి, × 2.5 రావాలి. అంటే ఎలా తెలుస్తుంది సార్, × 1 వేయాలి, ఇక్కడ × 1.5 ఎలా తెలుస్తున్నదే లాజిక్ అనమాట. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు లాజిక్స్ ఉంటాయి. సో ఆ లాజిక్స్ కనుక మీరు ఫోకస్ చేయగలిగితే సో ఖచ్చితంగా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అని ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అలాగే రీజనింగ్లో చాలామంది అనుకుంటారు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం అనుకుంటారు, అది కూడా రాంగ్. ఎందుకంటే సో అందరూ చేయలేరు. సో 45+ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 క్వశ్చన్స్ ఉన్నాయంటే 45+ మనం ఈజీగా చేయగలుగుతాం అనుకుంటాం, కానీ అది ఎంత ఈజీ కాదు. మీరు ఒక్కసారి వీలైతే ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి, తెలిసిపోతుంది. ఒక 10-15 మార్క్స్ కంటే మీకు ఎక్కువ రావు చాలామందికి. సో అయితే మరి ఎవరికి వస్తాయి సార్ 45 మార్క్స్? డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్, కానీ అందరికీ రావు. సో ఎవరికైతే లాజిక్స్ అప్లై చేస్తారో అంటే చూడగానే తెలిసిపోతుంది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, సో ఎక్కువ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు నెంబర్ ఆఫ్ టైం చూసుకుంటాం, ఈ లాజిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట.
సో ఎవరైతే లాజిక్స్ మీద ఫోకస్ చేస్తూ మనం ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే 45+ స్కోర్ చేయగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇందులో జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ అంటే 100% రీజనింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. దీన్ని మాత్రం 80%లో నెగ్లెక్ట్ చేయకండి. సో మీకు 50కి ఫర్ ఎగ్జాంపుల్ 45-100% వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ అర్థమెటిక్. సో అర్థమెటిక్లో మనకు ఎలా ప్రిపేర్ కావాలి? అర్థమెటిక్ అనేది కూడా చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే ఒక భయం, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. అంటే క్యాలిక్యులేషన్ చూస్తేనే భయం. సో చాలామంది ఇంతకుముందు చెప్పినట్టు అర్థమెటిక్ని వదిలేద్దామా అనుకుంటారు. కానీ ఇంతకుముందు చెప్పాం కదా, అర్థమెటిక్ని వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి వదిలేని ఛాన్స్ లేదు. సో ఇక్కడ మీరు అందులో అర్థమెటిక్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే సో స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి? సో స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 552 డివైడ్ బై 24 అనుకోండి. ఇది ఒక డివిజన్ చేయాలి. సో డివిజన్ చేయాలంటే ఎలా చేయాలి? మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టు 24 ఇలా 552 చేస్తే సో మీరు ఆ జాబు ఇంకా మీకు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా జాబ్ రాదు. సో దీనికి సంబంధించిన ఒక ట్రిక్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 2 జా 4, 1 క్యారీ 15, 15 - 8 7, 2 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 23. ఓకే, సో ఇలా మనం చూడంగానే ఇలా ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి. ఓకే, రైట్. సో ఇక్కడ 552 ఉందా? 552. ఓకే, 2 2 జా 4, ఎస్. సో ఇక్కడ చూడంగానే దీని ఆన్సర్ ఎంత? 23. ఈ లెవెల్లో ఆ షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. సో దానికి కొంచెం ట్రిక్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. సో ఫస్ట్ అలా నేర్చుకున్న తర్వాత మనకు అర్థమెటిక్లో కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ అంటుంటారు, సార్ నేను ఏదో రకంగా ఇక్కడ చేయగలుగుతున్నాను కానీ అక్కడ ఎగ్జామ్లో నాకు ఏం చేయలేకపోతున్నాను, సో అక్కడ స్టక్ అయిపోతున్నాను. సో ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోరో అప్పుడు మీరు అక్కడ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే అర్థమెటిక్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ షార్ట్ కట్స్ బాగా నేర్చుకోవాలి. అంటే ఆల్ క్యాలిక్యులేషన్స్, పర్సంటేజ్, డివిజన్, సో ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఇవన్నీ షార్ట్ కట్స్ నేర్చుకోండి. చూడంగానే సెకండ్స్లో మీరు ఆన్సర్ చెప్పగలగాలి. అప్పుడు మీకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మీకు ఎప్పుడైతే కాన్సెప్ట్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ మార్చి ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో వీటికి సంబంధించి మీకు సపరేట్ క్లాస్లో మీకు 1 by 1 డిస్కస్ చేస్తాను. అంటే రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, సో ఏవి ఎట్లా ప్రిపేర్ కావాలి, అలాగే అర్థమెటిక్లో ఎలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, వాటిని మనం ఎలా ప్రిపేర్ కావాలనేది మీకు సపరేట్గా వీడియోస్లో డిస్కస్ చేస్తాను. సో అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ చూడండి, నెక్స్ట్ హిస్టరీలో మనకు మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది నేషనల్ మూవ్మెంట్. సో నేషనల్ మూవ్మెంట్, జాతీయ ఉద్యమం మీద ఫోకస్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ మనకి జాతీయ ఉద్యమం నుంచే వస్తున్నాయి. అలాగే ఈ హిస్టరీ అని కానీ వేరే ఇంకా ఏదైనా జాగ్రఫీ కానీ ఏదైనా సరే ఒకటే బుక్ ఫాలో కండి. ఓకే, చాలామంది ఏంటంటే ఒక 2-3 బుక్స్ ఫాలో అవుతుంటారు. సో మీరు ప్రిపేర్ అవుతుంది సివిల్ సర్వీసెస్ కాదు, సో అలాగే గ్రూప్ 1 కాదు. సో ఇక్కడ మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నది మైండ్లో పెట్టుకోండి. సో ఒకే బుక్ని కావాలంటే 4 సార్లు చదవండి. 4 బుక్లు చదివే బదులు ఒకే బుక్ని 4 సార్లు చదవండి. సో మీకు ఆ సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ వస్తుంది. ఓకే, ఆ చదివేటప్పుడు కూడా మొత్తం మనము ఏం చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ మీద మనం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఏ టాపిక్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలనేది నీకు క్లారిటీ ఉండాలి. సో కావాలంటే ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయి, నీకు తెలిసిపోతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఎలా చెప్తాం, మాకేమైనా వాళ్ళు చెప్తారా, పేపర్ ప్రిపేర్ చేసి వాళ్ళు చెప్తారా ఈ ఎగ్జామ్లో మీకు ఈ సబ్జెక్ట్కి ఇన్ని మార్క్స్ ఇస్తున్నా మీరు స్టూడెంట్ చెప్పండి అని. సో మాకు కూడా ఎవరు చెప్పరు. మేమైనా ఎవరైనా ఎలా చెప్తారు మీకంటే ఆ ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేసి మీకు చెప్తారు. ఇలా రావచ్చు, ఇలా ఎక్స్పెక్టింగ్ అనమాట. అంతేగాని 100% ఇలాగే వస్తాయని గ్యారంటీ లేదు. మనకేం బ్లూ ప్రింట్ లేదు. అంటే ఇవే ఉంటాయి, ఈ మార్క్స్ వస్తాయి, ఇన్నే వస్తాయని బ్లూ ప్రింట్ ఉండదు. సో ప్లస్ ఆర్ మైనస్ అవుతుంటాయి. కాకపోతే మీకు క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి స్టడీ చేయండి. మీకు ఏం చదవాలి, ఎలా చదవాలని కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. అలాగే పాలిటీ. సో పాలిటీ కూడా మనం ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్ ఇది. సో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది మనకి. సో ఇందులో ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది అంటే పాలిటీలో సో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ డ్యూటీస్, అలాగే డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు, అలాగే మనకి జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ, అలాగే మనకి పార్లమెంట్ కానీ, నెక్స్ట్ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ లెజిస్లేచర్ కానీ, అంటే ఇలాంటివి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, పాలిటీలో. నెక్స్ట్ జాగ్రఫీ. సో నెక్స్ట్ జాగ్రఫీ ఇంపార్టెంట్. జాగ్రఫీలో కూడా మనకి ఎక్కువగా మనకి సాయిల్స్ గురించి కానీ, అంటే నేలలు కానీ, క్లైమేట్ కానీ, సో అలాగే ఫారెస్ట్. ఓకే, సో ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఆ ఏరియాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాగే ఫిజికల్ జాగ్రఫీ. ఓకే, ఫిజికల్ జాగ్రఫీ కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఇంకా 2026 నుంచే స్టార్ట్ చేయండి.
2025 కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మీరు చదవాల్సిన అవసరం లేదుగా 2026 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 2026 జనవరి 1 నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు అంటే ఎగ్జామ్ మనకి ఇన్ కేస్ 4 మంత్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో స్టార్ట్ చేశారు, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉందనుకోండి, అంటే 4 మంత్స్ అవుతుంది. కానీ మీరు స్టార్ట్ చేసే మాత్రం జనవరి 1 నుంచి స్టార్ట్ చేయండి. కానీ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జూన్లో ఎగ్జామ్ ఉందనుకోండి, జూన్ 2026లో ఎగ్జామ్ ఉందనుకోండి, సో అప్పుడు మీరు మ్యాక్సిమం ఈ జనవరి 1 నుంచి జూన్ వరకు అంటే 6 మంత్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎలాగ మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి జనవరి 1 నుంచే, సో జనవరి 1 నుంచి జూన్ వరకు 6 మంత్స్ అవుతుంది. ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఈ లాస్ట్ 6 మంత్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తుంటారు. అయితే మరి ఇంకా మిగతా చదవాల్సిన అవసరం లేదు సార్ అంటే, ఒకవేళ జూన్ 2026 ఎగ్జామ్లో ఉంటే జనవరి కంటే ముందు ఇంకొక 6 మంత్స్ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే మ్యాక్సిమం 12 మంత్స్ అనుకోండి, 12 మంత్స్ మీద ఫోకస్ చేయాలి. బట్ ఎక్కువ క్వశ్చన్స్ మాత్రం 6 మంత్స్ నుంచి ఇస్తారు కాబట్టి జనవరి 1 స్టార్ట్ చేయండి. ఆ ఎగ్జామ్ డేట్ చూసుకోండి, దానికి ముందు ఇంకొక 6 మంత్స్ మీద సో ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి. బట్ ఎక్కువ ఫోకస్ మాత్రం ఇక్కడ ఈ 6 మంత్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి, ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ 6 సబ్జెక్ట్స్ ఏవైతే నేను చెప్పానో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని ఫస్ట్ అవి 1 by 1 కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి, మీకున్న టైం ఎంత, ఉన్న సిలబస్ ఎంత, సో ఏ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేయాలనేది సో మీకు మీరుగా ఇండివిజువల్గా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఎకనామీ. సో ఎకనామీలో జస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. ఓకే, సో ఓన్లీ బేసిక్స్ అంటే నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం కానివ్వండి, అంటే ప్రణాళికలు కానివ్వండి, అలాగే నీతి ఆయోగ్ కానివ్వండి, సో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. అంతేగాని ఎకనామీ అని ఇంత పెద్ద బుక్ తెచ్చుకొని మొత్తం దాన్ని చదువుతూ కూర్చోకండి. ఇక నీ క్లారిటీ ఉండాలి, ఏం చదవాలి, ఏం చదవద్దు, ఏది ఇంపార్టెంట్ కాదనేది కొంచెం క్లారిటీ ఉంటేనే నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతావు. ఓకే, అలాగే నెక్స్ట్ జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 వస్తాయి. సో అందులో మనకి బయాలజీ నుంచి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కంపేర్ టు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. ఓకే, రైట్. అది కూడా మనకి 10th స్టాండర్డ్ వరకు చదువుకోండి, 10th స్టాండర్డ్ వరకు సరిపోతుంది జనరల్ సైన్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఓన్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఉంటుంది, కానీ ఎస్ఐ ఎగ్జామ్ మాత్రం ప్రిలిమ్స్లో ఉండదు, మెయిన్స్లో ఉంటుంది. సో ఇది కూడా బేసిక్ గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో వాటికి సంబంధించి మనకి ఫోకస్ చేస్తే మనకి ఇంగ్లీష్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో కరెక్ట్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో చాలా డీటెయిల్గా అంటే టాపిక్ వైజ్ మనకు చాలా క్లియర్గా మనం ఎలా ప్రిపేర్ కావాలి, సో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్.